టారిఫ్స్ విషయంలో. సో 27th నుంచి ఈ 50% స్టార్ట్ అవ్వడం అనేది ఎట్లా ఇంపాక్ట్ చూపెడుతోంది ఆల్రెడీ? ఇప్పుడు వరకు ఎమోషనల్ అండి. ఈ రోజు నుంచి మొదలైంది. 27th వినాయక ఆ! చవితి రోజున మొదలైంది అన్‌ఫార్చునేట్‌లీ. అవును. విఘ్నాలు హరిస్తాడనుకుందాం వినాయకుడు ఆ! ఓకే. తొందరలో. ఆ! బహుశా 2, 3 వారాల్లో ఇది విత్‌డ్రా కూడా చేసే అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే ట్రంప్ గారు చైనా మీద కూడా అలాగే చేశారు ముందర. ఆ! ఆ! 250% వరకెళ్లారు. ఆ! మనకింకా 50%. ఆ! ఆ 250%ని ఏదో అగ్రీమెంట్ అయిన తర్వాత వెంటనే తగ్గిపోయారు. హ్మ్. అలా కూడా మనకి ఇది. హ్మ్. తర్వాత ఈ జీఈకి పర్మిషన్ ఇవ్వడం. ఈ ఇంజిన్స్ ఇప్పటి వరకు ఏవైతే పర్మిషన్ ఇవ్వలేదో, హ్మ్. ఇవ్వడం అన్నది ఏంటంటే ఒక పాజిటివ్ అండి. అంటే ఓ సైడ్ నుంచి హార్డ్ కనిపిస్తున్నా గాని ప్రపంచానికి హ్మ్. బహుశా ఆయన ఇంకో కథ చెప్పుకోవాలని ఉండొచ్చు. ఇదంతా పాలిటిక్స్‌లో ఏమవుతుందంటే నేను హ్మ్. ఇండియాను కూడా దెబ్బతీస్తున్నాను అని ఆయన దేశంలో చెప్పుకోవడానికి ఉంటుంది. ఆయన వితిన్ ద కంట్రీ కూడా చాలా చేస్తున్నారు. ఆ! ఇంటెల్‌లో 10%, 15% వాటా తీసుకున్నారు. ఆ! బోయింగ్‌లో తీసుకుంటున్నారు. ఆ! అలాగే విమానాలు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఏవైతే తయారు చేస్తున్నాయో, ఆ కంపెనీస్‌లో కూడా వాటా అడుగుతున్నారు. ఆ! సో, ఈ వాటా అడుగుతుంటే ఆ! ఆయన దాదాపు మన ఇండియా నెహ్రూ సోషలిజం ఎలాగుండేదో ఆయన ఆ పరిస్థితిలోకెళ్తున్నారు. అక్కడికెళ్తున్నారు సో, ఆయన. అంటే ట్రంప్. ఏంటంటే ఇది మనం అందులో భాగం మాత్రమే. ఆ! మనకి సీరియస్‌నెస్ కనిపిస్తుంది గానీ, ఆ విధంగా ఆలోచించాలండి. మనకి మెయిన్ ఇంపాక్ట్ బాగా వచ్చేదేంటంటే, ఆ! ఒక షింప్ ఎక్స్‌పోర్ట్స్ ఏదైతే మన ఆంధ్ర నుంచి ఎక్కువవుతున్నాయో, దాదాపు $4 బిలియన్ల అంటున్నారు. అంటే ఆ చేపలు, రొయ్యలా? సంవత్సరానికి. రొయ్యలు, ఆ! తర్వాత లాబ్‌స్టర్స్ ఇవన్నీ. ఓకే. వాటి మీద కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. ఆ! కాతే ఇది గూడా మనం ఇప్పుడు రేట్ పెరిగినంత మాత్రాన మనం కొనడం మానట్లేదండి. అక్కడ అమెరికా మీద ఇన్‌ఫ్లేషన్ ఒస్తుంది. అవును. మనం ఎక్స్‌పోర్ట్ కావాలంటే వాళ్ళు తీసుకోక తప్పదు. ఎందుకంటే లాజిస్టిక్స్ చైన్‌లో అగ్రీమెంట్స్ చేసిన తర్వాత అంత తొందరగా ఏదో క్లోజ్ చేసేసి ఓ కేజీ వంకాయలన్నట్టుగా కొనలేము. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ సార్. ఇంకొక పాయింట్ కొంచెం మన వ్యూవర్స్‌కి అర్థమయ్యే విధంగా. ఇప్పుడు మనము ఎక్కువ డబ్బులు కట్టాలి గదా! ఎక్స్‌పోర్ట్ విషయంలో. ఎక్కువ డబ్బులు మనకు ఖర్చవుతున్నాయి. సో, ఆ ప్రభావము మన మీద పడుతుందా? లేకపోతే ఎక్కువ ఖర్చు అక్కడ వాళ్ళకి చూపెట్టేసి అక్కడ రేట్లు పెంచుతున్నామా? లేకపోతే అక్కడ రేట్లు పెరగకుండానే మన మీద దాని ప్రభావం పడుతుందా? ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్‌లో? క్లాసికల్ బిజినెస్ మెన్ ఏం చేస్తాడంటే అండి, అంతా కస్టమర్‌కి పాస్ ఆన్ చేస్తాడు. అవును. అంటే ఏంటంటే వాళ్ళకి ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. అంతే. ఆ! కొన్ని, కొన్ని సరుకులుండొచ్చు. అన్ని కస్టమర్‌కి పాస్ ఆన్ చేయలేం. ఎందుకంటే ఆ! అది రేట్ పెరిగిందంటే వాడు కొనడం మానేస్తాడు. అవును. అంటే డిస్క్రిషనరీ ఎక్స్‌పెండిచర్ అంటారు. ఆ! బహుశా జ్యువెల్లరీ కొంతవరకు ఆ లెక్కలోకొస్తుంది. ఓకే. అంటే వాడికి నిజంగా కొనాల్సిన అవసరం లేదు. ఈరోజు హ్మ్. కొనకపోతే రేపు కొనొచ్చు. రేపు కొనొచ్చు. అవును. అందుకని జెప్పి దాంట్లో కొంచెం ఇంపాక్ట్ రావచ్చు. మిగతా వాటిల్లో మాత్రం షింప్స్ అంటారా అది ఫుడ్ ఐటెమ్. జనరిక్ మెడిసిన్స్ అంటారా అవి కావాలి. ఆ! వీటిలో మాత్రం కస్టమర్‌కి పాస్ ఆన్ అవుతుంది. అది అమెరికాలో ఇన్‌ఫ్లేషన్ పెంచుతుంది. ఆ! యాక్చువల్‌గా వాళ్ళకే దెబ్బెక్కువ. వాళ్ళకే దెబ్బ. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి గూడా నేను అదే పాయింట్ మాట్లాడుతూ ఉన్నాను సార్. అమెరికాకి దెబ్బ గదా! మరి ఇక్కడ ఇవి పెంచితే అని. సో, అది ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూడబోతున్నారు. అయితే టెక్స్‌టైల్ ఇండస్ట్రీ గూడా దెబ్బతింటది అని వినబడుతుంది సార్. అదేంటి మరి మనం అందులో ఉన్నామా? టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ మనం చాలా పెద్దగా చెప్పుకుంటున్నాం గానండి, ఆ! యాక్చువల్‌గా లేదు. ఎప్పుడో బంగ్లాదేశ్, శ్రీలంక, వ వ కంబోడియా, హ్మ్. వియత్నాం, ఫిలిప్పీన్స్ హ్మ్. ఇటువంటి కంట్రీస్ ఎప్పుడో టేక్ ఓవర్ చేసినాయండి. హ్మ్. ఇంకా ఐటీ సెక్టార్‌లో సాఫ్ట్‌వేర్‌లో గూడా వాళ్ళు గూడా చాలా మంది ముందరకొస్తున్నారు. హ్మ్. సో, టెక్స్‌టైల్స్ మీద పెద్ద ఇంపాక్ట్ ఉండదనుకుంటున్నాను నేను. ఎందుకంటే మన టెక్స్‌టైల్స్ అంత కాంపిటీటివ్ కాదిప్పుడు. హ్మ్. హ్మ్. బంగ్లాదేశ్‌లో మీకు షర్ట్ రూ. 100కి చేసి అమ్మే రకాలది మనది రూ. 800 అమ్ముతుందండి. ఓకే. సో, మనం అంటే మనం లాస్ట్‌లో ఉన్నాం ఎక్కడో. కాంపిటీటివ్‌నెస్‌లో లేదు. ఆ! ఆ! ఆ కాంపిటీషన్‌లో లేము. వాళ్ళు, వాళ్ళు లేబర్‌ని బాగా మిస్‌యూజ్ చేసి బంగ్లాదేశ్‌లో ఎస్పెషల్లీ వర్స్ట్ కండిషన్స్‌లో 12, 16 గంటలు పని చేయించి, చిన్న చిన్న వసతులు కల్పించి, లేడీస్‌ని వాడి, హ్మ్. ఇటువంటి చోట్ల వాళ్ళు చేస్తున్నారు. అలాగే శ్రీలంక కూడా. హ్మ్. సో, ఇలాగే కొంచెం వరకు కంబోడియా, వియత్నాం కూడా ఉన్నాయండి. హ్మ్. ప్లస్ వియత్నాంకైతే 100% ట్రీటీ ఉందిప్పుడు. ఫ్రీడమ్ టీ అదే అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఆ! సో, వాళ్ళకి చాలా టాక్స్ ఎగ్జంప్షన్స్ దొరికినాయి. సో, హ్మ్. వాళ్ళు ఇంకా కాంపిటీటివ్ అవుతారు. హ్మ్. కానీ ఇదేంటంటే మనం తట్టుకోగలిగే టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ ఏవి అంత లాస్‌లో లేవండి మనకి. ఆ! మనం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలెక్కువ. ఓకే. లాసుల్లోకెళ్ళే అవకాశాలు తక్కువ. సో, హ్మ్. దాని గురించి ఇదంతా టెంపరరీ ఫేజ్ అండి. హ్మ్. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే అమెరికా, ఇండియా మధ్యన సంబంధాలేంటంటే చాలా డీప్. ఇవేవో మామూలుగా ఏదో టారిఫ్ వార్ వచ్చేసింది. దీనివల్ల ఏదో చెడిపోయే రకాలు కాదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ముందర మన ఇద్దరం డెమోక్రసీస్. అవును. యాక్చువల్ డెమోక్రసీస్. హ్మ్. బిగ్గెస్ట్ డెమోక్రసీ అండ్ ద మోస్ట్ ఫంక్షనల్ డెమోక్రసీ. హ్మ్. తర్వాతేంటంటే మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ ఉంటాయి. హ్మ్. మనకి డైవర్సిటీ ఉంది. తర్వాత వేరియస్ ఫ్రీడమ్స్ ఉన్నాయి బాగా. హ్మ్. సో, తర్వాతేంటంటే ఎప్పుడో వివేకానంద గారు 1893లో చెప్పారు. అమెరికాకున్న అది మెటీరియలిస్టిక్ యాస్పెక్ట్‌ని మన హ్మ్. ఇండియన్ స్పిరిచ్యువల్ యాస్పెక్ట్ తోటి
బ్యాలెన్స్ చేయాలని. బ్యాలెన్స్ చేయాలి. అలాగే ఆ! ఇండియాని పైకి తీసుకొచ్చి మనం స్పిరిచువల్ యాస్పెక్ట్‌ని కొంచెం ఫంక్షనల్ యాస్పెక్ట్ కింద చేయాలని ఎప్పుడో చెప్పారు. అది ఎగ్జాక్ట్‌లీ. యాక్చువల్‌గా తరుణం వస్తోందిప్పుడు. ఆ! సో, మనం ఆ విధంగా చూడాలి. హ్మ్. తర్వాత ఇంకోటేంటంటే దీనివల్ల మన ఇండియాకి కూడా ఒక నెగెటివ్ కిక్ వచ్చింది. ఆ కిక్ ఆ! వల్ల ఏంటంటే కొంచెం స్వరాజ్ ఇయన్నీ మాట్లాడుతున్నాం. హ్మ్. చిప్ మేకింగ్ మాట్లాడుతున్నాం. హ్మ్. సో, దానివల్ల ఏంటంటే ఇప్పుడు చూడండి ఫోర్డ్ కార్ మళ్ళా మధ్యలో నుంచి బయటికెళ్ళిపోయింది. మేము ఆ! చేయలేమని. ఆ! జనరల్ మోటార్స్ ఎళ్ళిపోయింది. ఇప్పుడు హ్మ్. ఫోర్డ్ కార్ మళ్ళా వస్తోందని మళ్ళా మొన్న న్యూస్‌లో చదివాను. హ్మ్. 18-20 లాక్స్ ఎస్యూవీ ఏదో తీసుకొస్తోందని. హ్మ్. అంటే ఏంటంటే ఇండియా అవసరం వాళ్ళకి. హ్మ్. టెస్లా కార్ వస్తుంది. ఆ! సో, ఆ విధంగా నడుస్తుందండి. అంటే ఏంటి సార్ ఇక్కడ కొంచెం అంటే ఇక్కడ నా ప్రశ్నేంటంటే, అంటే మనం సొంత దాని మీద ఇట్లా దృష్టి పెట్టడం అనేది ఒక మంచి తరుణంగానే తీసుకోవచ్చు కదా! మనం ఆపర్చునిటీ డైవర్సిఫై అవ్వడానికి ఆపర్చునిటీ. వాళ్ళే తెచ్చేయాలి. ఇప్పుడు హ్మ్. అమెరికాలో గూడా వాళ్ళేం చేస్తున్నారంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న దాంట్లో వాళ్ళ కంట్రీలో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని చేసుకుంటున్నాం. చూస్తున్నారు. ఆ! కాతే ఆయనేంటంటే ఇంపేషెన్స్ ఎక్కువ ట్రంప్ హ్మ్. గారికి. హ్మ్. అంటే ఈరోజు చెప్తే రేపు అయిపోద్దనుకుంటారు. అదొక 2 ఇయర్స్ పడుతుంది. దానికి బోలెడంత స్కీమ్స్ పెట్టాలి. ఆ! అలా కాకుండా ఈ ఒక్క రోజులో అయిపోతుందనుకుంటున్నారు. ఇప్పుడు ఆ! మనం కూడా దాని నుంచి నేర్చుకుని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నది మన ఓల్డ్ సివిలైజేషన్ 15,000 సంవత్సరాల మనకి చరిత్ర ఉంది. హ్మ్. అమెరికాకైతే 250 సంవత్సరాలే చరిత్ర ఉంది. అవును. అవును. మనకి 15,000 సంవత్సరాల చరిత్ర మనం ప్రూవ్ చేసుకోగలగాలి ఈ రోజుని. హ్మ్. హ్మ్. చేసుకోగలం కూడా. ఆల్రెడీ టాటాస్ ఫ్రెంచ్ వాళ్ళతోటి కొలాబరేషన్‌లో కొంతవరకు ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా తయారు చేయగలిగే స్థితిలోకొచ్చారు హ్మ్. చిన్నది. హ్మ్. అదే కనుక ఇప్పుడు బోయింగ్ కొంచెం డౌన్‌లో ఉంది. ఆ! నిజంగా అగ్రీమెంట్ చేసుకొని మన ఇండియాలో ప్రొడక్షన్ మొదలుపెట్టగలిగితే ఆ! మన క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ మనకేమన్నా ఒక బ్యాడ్ ఇదేంటంటే ఆ! మన క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్ చాలా పూర్‌గా ఉన్నాయి. పూర్‌గా ఉన్నాయి. యాహ్! అది ఆ సిక్స్ సిగ్మా సిస్టమ్స్ ఇవన్నీ పెట్టి దాదాపు అవి ఇంప్రూవ్ చేసుకోగలిగితే ప్రొడక్షన్ ఇప్పుడు యాపిల్ 100% అమెరికాలో అమ్మే యాపిల్ ఫోన్స్ అన్నీ యాపిల్ ఫోన్స్ అండ్ మిగతా ఎలైడ్ హ్మ్. యాక్సెసరీస్ కూడా హ్మ్. అవన్నీ ఇండియాలోనే తయారు చేస్తుందండి. అంటే అవును. దాని ఇంపాక్ట్ అమెరికా వాళ్ళకే పడుతుంది. ఒకవేళ రేట్ అవును. ఇక్కడ పెరిగితే హ్మ్. అక్కడ వాళ్ళకి రేట్ ఎక్కువ పే చేయాల్సొస్తుంది. సో, ఇంకొకటి సార్ మనము స్వదేశీగా చెయ్యాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'కావేరి ఇంజిన్' విషయంలో మనం కొంత ఫెయిల్యూర్ చూసాం గదా! సో, ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి గదా! మరి ఇప్పుడు ఈ సోలార్ విషయంలో గావచ్చు, లేకపోతే సెమీ కండక్టర్స్ విషయంలో గావచ్చు, చిప్స్ వీటి విషయంలో కొంత పూర్‌గా ఉన్నాము గదా! మరి మన పరిస్థితి ఏమిటి? నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ గూడా లేదు మనకు. మనకి అమెరికా ట్రాన్స్‌ఫర్ ఇవ్వట్లేదండి. హ్మ్. అలాగే మొన్న ఈ మధ్యన అంతకుముందు ఆకస్ అంటే చైనా తోటి యుద్ధం అయితే హ్మ్. ఆకస్ అన్నది కంట్రీస్ జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, ఇండియా, యూఎస్ఏ కలిసి ఉంటాయన్నారు. హ్మ్. కానీ మన ఇండియాని అడగలేదు. మిగతా దేశాలని నాకు హెల్ప్ చేస్తావా లేదా యుద్ధంలో అని అడిగారు. హ్మ్. అంటే ఏంటంటే ఇండియాని ఒక సైడ్‌ని పెట్టినట్టు చేసారాళ్ళు. కొంచెం హ్మ్. హ్మ్. డ్రామా చేశారు. హ్మ్. కానీ వాళ్ళు ప్రపంచంలో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చైనాని ఎదుర్కోవాలంటే నిజంగా ఇండియా తప్పితే ప్రపంచంలో ఎవరు ఏం చేయలేరు. హ్మ్. అమెరికా కాళ్ళ బేరానికి రాక తప్పదు. హ్మ్. ఇది జరుగుతుందండి. హ్మ్. ఈరోజు కాపోతే రేపైనా సరే అమెరికా మనతోటి ఫ్రెండ్‌షిప్ వాళ్ళతో సైడ్ నుంచి పరిగెత్తుకొని రావాల్సొచ్చిన హ్మ్. అవసరం వస్తుంది. హ్మ్. ఎందుకంటే కేవలం మనకే 3000 కిలోమీటర్ల ల్యాండ్ ఫ్రాంటియర్ ఉందండి. ఆ! జపాన్‌కి లేదు. సౌత్ కొరియాకి చాలా తక్కువుంది. ఆ! ఆస్ట్రేలియాకి లేదు. ఆ! సో, ఇండియా కేవలం అమెరికాని టిప్పింగ్ ద స్కేల్స్ చేయగలిగే అవకాశం ఉంది. సో, హ్మ్. మన దగ్గరికి రాక తప్పదు వస్తారు. ఇదేంటంటే టెంపరరీ సెట్ బ్యాక్స్ అండి. మనం నిజంగా భయపడాల్సిన అవసరం. ఇంకా ఆ! ట్రంప్ గారి మాటలంటారా? ఆయనేంటంటే కొంచెం ఆయనకి అభిలాష ఎక్కువ. ఆ! నోబెల్ పీస్ ప్రైజ్ ఎలాగైనా అది ఏంటంటే ఒబామా గారికొచ్చింది కాబట్టి నాకు కూడా రావాలని. ఆ! నేను కరెక్టే గాని సెకండ్ టర్మ్ ఎలక్ట్ అయ్యాను. నాకు హ్మ్. రావాలని. సో, ఆయన హ్మ్. ప్రయత్నాలు ఏయన్నా చేస్తున్నారు. హ్మ్. పాలిటిక్స్‌లో ఇటువంటి వైట్ లైస్ నేను అనుకోవడం పర్మిటెడ్ అండి. పర్మిటెడ్. వదిలేయొచ్చు మనం. మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే కొంచెం అలాగే క్షమించేయొచ్చన్నమాట. క్షమించేయొచ్చండి. ఆ! అలాగే హెడ్స్ ఆఫ్ ది స్టేట్ మధ్యలో చాలా మాటలు జరుగుతాయండి. కొన్ని ఇన్ఫార్మల్‌గా అంటే ఏకంగా బిహైండ్ ద కర్టెన్ అంటారు. ఆ! అంటే ఏంటంటే బాల్కనీలో నుంచొని మాట్లాడుకుంటారు. ఆ! ఆ! అప్పుడు ఒక్కోసారి కొన్ని మాకు అంటే విషయాలు తెలుస్తాయండి. ఒకప్పుడు వాజ్పేయి గారును, ముషర్రఫ్ గారు మాట్లాడుకున్నప్పుడు ఓకే. నిజంగా తిట్టుకున్నారని రిపోర్ట్స్ వచ్చినాయి అచ్చా! అచ్చా! ఓకే. ఎనకాల. ఆ!